బావమరిది బతుకు కోరతాడంటారు. రాజకీయాల్లో మాత్రం ఆ సూత్రం వర్తించదని మాజీ మంత్రి బాలినేని, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నిరూపిస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్కి బాబాయి అయిన వైవీకి బాలినేని శ్రీనివాసరెడ్డి బావమరిది అవుతారు. వారిద్దరూ ఇప్పుడు వేర్వేరు పార్టీలో ఉన్నారు. వైసీపీలో బాలినేనిని వైవీ చాలా ఇబ్బంది పెట్టారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు జనసేనలో కూడా చేరాక వైవీ విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో ఓర్పు నశించిన బాలినేని తన జోలికి వస్తే నీ బండారం బయటపెడతానని వైవీకి వార్నింగ్ ఇచ్చారట. అసలింతకీ బాలినేని బయటపెడతానన్న ఆ బండారమేంటి? ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతానికి చెందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరూ వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువులు. వారిద్దరి మధ్య కూడా దగ్గర చుట్టరికం ఉంది. వైవీ సోదరిని బాలినేని శ్రీనివాసరెడ్డి భార్య. అటు చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డికి వైవీ సుబ్బారెడ్డి తోడల్లుడు. అంటే మాజీ సీఎం జగన్కు బాబాయ్ వరుస అవుతారు. అలాగే బాలినేని కూడా జగన్కి మామయ్య అవుతారు. చాలా కాలంగా బావబావమరుదులైన వైవీ, బాలినేనిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. 1999లో కాంగ్రెస్ యువనాయకుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి దగ్గర రికమెండ్ చేసి వైవీ సుబ్బారెడ్డి మొదటిసారి ఒంగోలు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారట. మొదటి ఛాన్స్లోనే విజయం సాధించిన బాలినేని ఒంగోలులో పాతుకుపోయారు. 1999 నుంచి 2012 బైపోల్స్ వరకు వరుస విజయాలు సాధించి జిల్లాస్థాయి నేతగా ఎదిగారు. బాలినేని 2009లో గెలిచినప్పుడు ఆయనకు మంత్రి పదవి దక్కింది. అది కూడా వైఎస్కు వైవీ రికమెండ్ చేయటం వల్లే దక్కిందంటారు. వైఎస్ అకాల మరణంతో మారిన రాజకీయ పరిణామాలతో జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీని స్థాపించారు. అప్పటికీ మంత్రిగా ఉన్న బాలినేని అది కొత్త పార్టీ అని కూడా ఆలోచించకుండా మంత్రి పదవికి, కాంగ్రెస్కు రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. అప్పటికే ఒంగోలు నుంచి 3 సార్లు గెలుపొంది జిల్లాపై పట్టు సాధించిన బాలినేని తనకు రాజకీయాల కన్నా బంధుత్వమే ముఖ్యమని వ్యాఖ్యానించి మరీ వైసీపీలో చేరి 2012 బైపోల్స్లో వైసీపీ ఎమ్మెల్యేగా 4వసారి విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో వైసీపీ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ వైసీపీ ఖాతా తెరిచినప్పటికీ గెలిచిన నలుగురు విలీనం పేరుతో టీఆర్ఎస్లో చేరిపోవటంతో ఆ రాష్ట్రంలో వైసీపీ దుకాణం సర్దేసింది. ఇటు ఏపీలో కూడా ఆ ఎన్నికల్లో జగన్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అప్పటివరకు హైదరాబాదులోనే ఉంటూ వైఎస్కు రాజకీయ సహాయకుడిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి జగన్ పక్కన చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. వైవీది కూడా ప్రకాశం జిల్లానే అవటంతో జగన్ 2014లో ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్టు ఇచ్చారు. అప్పటివరకు కాంగ్రెస్లో ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని, ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి లక్కీ కాంబినేషన్గా వెలుగొందారు. వారి కాంబినేషన్ను విడదీసిన జగన్ వైవీకి టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలైనప్పటికీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యేగా బాలినేని మొదటిసారి ఓడిపోయారు. అప్పటివరకు జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి అసలే ఓటమి బాధలో ఉంటే ఎంపీగా గెలిచినప్పటినుంచి వైవీ ఆయనకు తలనొప్పిగా తయారయ్యారట. జిల్లాపై పట్టుకోసం వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టడం బాలినేనికి మింగుడు పడలేదట. ఆ క్రమంలో బావబావమరుదులు ఒకరిపై ఒకరు జగన్కు ఫిర్యాదులు చేసుకుంటూ పంచాయతీలు పెట్టేవారట. 2019 ఎన్నికలలో వైవీ సుబ్బారెడ్డిని జిల్లాకు దూరంగా ఉంచాలి అని బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించటంతో జగన్ ఆయన టికెట్టు ఇవ్వకుండా ఉభయ గోదావరి జిల్లాల పార్టీ ఇన్ఛార్జిగా పంపారంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించటంతో బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి దక్కింది. అయితే అది 3 నాళ్ల ముచ్చటగా మారి 3 ఏళ్ల తర్వాత జగన్ ఆయన్ను క్యాబినెట్ నుంచి తప్పించారు. దానికి కారణం వైవీనే అని బాలినేని సన్నిహితుల దగ్గర అక్కసు వెళ్లగక్కేవారట. అప్పటినుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ముందుకొచ్చి జగన్, వైవీలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. పార్టీ నిర్ణయాలపై అలకపాన్పు ఎక్కడం మొదలుపెట్టారు. దాన్ని ఆసరాగా చేసుకొని వైవీ తిరిగి జగన్కు కంప్లైంట్స్ చేశారంటారు. చివరకు జిల్లాలో సీనియర్ నేత, 5 సార్లు విజయం సాధించిన బాలినేనికి 2024లో టికెట్టు లేదన్న ప్రచారం కూడా జరిగింది. జిల్లా రాజకీయాల్లో బాలినేనికి పట్టు లేకుండా చేసేందుకు వైవీ సుబ్బారెడ్డి పావులు కదపటంతో అప్పటివరకు జిల్లా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని ప్రమేయం లేకుండానే జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. జిల్లాకు సంబంధం లేని చెవిరెడ్డి వంటి వారిని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు.
అలా వైసీపీలో బావబావమరుదుల పంచాయతీ నడుస్తుండగానే వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఒంగోలులో ఓడిపోయిన బాలినేని తనకు విలువలేని చోట, తనకు గౌరవం ఇవ్వని పార్టీలో ఉండనంటూ వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. దాంతో వైవీ సుబ్బారెడ్డి తన బామ్మర్దిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ క్రమంలో మరోసారి తన గురించి మాట్లాడితే నీ బండారం బయటపెడతానని వైవీకి బాలినేని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. ఆ విషయం బయటకు పొక్కటంతో బాలినేనికి తెలిసిన వైవీ బండారమేంటా అన్న చర్చ జరుగుతోంది. టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి లడ్డూ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విజిలెన్స్ అధికారులు ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ తనను విజిలెన్స్ ఎంక్వైరీ జరగకుండా చూడాలని కోరారు. దాంతో వైవీపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో వైవీ కొండపై చేసిన అక్రమాలకు సంబంధించి లోగుట్లు బాలినేనికి తెలిసి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి బాలినేనికి తన బావ గురించి తెలిసిన గుట్టేంటో, దాన్ని ఎప్పుడు బయటపెడతాడో చూడాలి.